భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా పెండ్లిమర్రి మండలంలోని మాచునూరు గ్రామానికి చేరుకుని ఇటీవల మృతి చెందిన వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ చంద్రారెడ్డి కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. చంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వైఎస్ జగన్. విజయవాడలో వర్షం బీభత్సం సృష్టించింది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విజయవాడ నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలకు విజయవాడలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 4 చనిపోయారు. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మేఘన, బొలెం లక్ష్మి, లాలు, అన్నపూర్ణ అనే 4 మహిళలు మృతి చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా చెరువులా మారిపోయింది. హైవేపై 3 అడుగుల మేర ఉధృతంగా నీరు ప్రవహిస్తోంది. ఉధృతికి ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాలతో గుంటూరు జిల్లా తుళ్లూరు గ్రామం జల దిగ్బంధంలోకి వెళ్లింది. తుళ్లూరు తూర్పు వీధి బస్టాండ్ రోడ్డు నుంచి రోడ్డు పూర్తిగా బ్లాక్ అయింది. తూర్పు వాగు వెళ్లే దారి చెరువులా మారిపోయింది. దీంతో గ్రామస్తులు ఇళ్లకే పరిమితమయ్యారు. వాగు వెళ్లేందుకు దారి లేకుండా మూసివేయడంతో నీరంతా గ్రామంలోకి చేరింది. దీంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉదయం నుంచి కురిసిన వర్షాలకు ఏలూరులోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది. కొండపల్లిలో డ్రైన్లు పొంగడంతో జనాల నివాసాల్లో వరద నీరు చేరింది. ఇక గుర్రాజుపాలెం వాగు నీరు పొంగి కుంటముక్కల జాతీయ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. మైలవరం దేవుని చెరువు పొంగడంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పట్టణంలో కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షం నీరు భారీగా చేరడంతో ఇంద్ర కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో వర్షం దంచుకొట్టింది. దీంతో రైతుల పంట పొలాల్లో వర్షం నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఇక పంట కాలువకు గండిపడి వరిచేలు నీట మునగడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ రోజు రాత్రి తీరం దాటనుంది. వాయుగుండం నేపథ్యంలో విశాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా కావలిలో ముసురు వాతావరణం నెలకొంది. కావలి, అల్లూరు, బోగోలు సహా పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అల్పపీడనం దృష్ట్యా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. కృష్ణా జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి ఉంగుటూరు మండలం లంకపల్లి, ఇందుపల్లి వద్ద బుడమేరు, వన్నేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాల్లో వరి పొలాలు నీట మునిగాయి. విశాఖ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు కలెక్టర్. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వజనేపల్లి వాగు, బుగ్గమాదారం వాగు, దొండపాడు, ఎర్రవాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. ఫణిగిరిలోని సీతారామచంద్రస్వామి ఆలయం పక్కనున్న కొండ మీద నుంచి వర్షపు నీరు జాలువారుతోంది. ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. కొండ మీద నుంచి జాలువారుతున్న నీరు నేరుగా ఆంజనేయుడి విగ్రహంపై నుంచి కిందకు పడుతోంది. అక్కడి నుంచి గర్భగుడిలోకి చేరి చిన్నపాటి జలపాతాన్ని తలపించేలా వర్షపు నీరు ప్రవహిస్తోంది. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టానికి వరద నీరు చేరడంతో 9 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. 3.27 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 3.21 లక్షల క్యూసెక్కుల నీటిని అవుట్ఫ్లోగా వదులుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో 26 క్రస్ట్ గేట్లలో 4 గేట్లు 10 ఫీట్లు, 22 గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు నీరు చేరడంతో సాగర్ నిండుకుండలా దర్శనమిస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జడ్చర్ల పట్టణంలోని ఏరియా ఆసుపత్రి జల దిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో రోగులు, వైద్యులు, సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎస్ఎస్డీ దర్శనానికి 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 3 గంటల సమయం పడుతుండగా ఉచిత సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుంది. గుడ్లవల్లేరు కాలేజీ యాజమాన్యం దౌర్జన్యానికి పాల్పడింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై భౌతిక దాడికి దిగింది కాలేజీ యాజమాన్యం. న్యూస్ కవరేజ్కి వెళ్లిన మీడియాపైన దౌర్జన్యానికి పాల్పడ్డారు. సాక్షి ప్రతినిధి సురేంద్రపై కాలేజీ యాజమాన్యం దాడి చేసింది. విద్యార్థులకు అండగా నిలబడుతున్నారనే అక్కసుతో ఈ అరాచకానికి పాల్పడ్డారు కాలేజీ యాజమాన్యం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను చంద్రబాబు పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. ప్రభుత్వ పాఠశాలల్లో నాసిరకం భోజనం తిని విద్యార్థులు ఆసుపత్రులు పాలవుతున్నారన్నారు. విష జ్వరాలతో హాస్పిటల్స్ లో చేరిన వారిని ఎలుకలు కొరుకుతున్నాయన్నారు. చంద్రబాబు 3 నెలల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందన్నారు భరత్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో రహస్య కెమెరాల అంశంలో అడుగడుగునా ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఎలాంటి విచారణ లేకుండానే అక్కడ రహస్య కెమెరాలు లేవని ఎస్పీ స్థాయి వ్యక్తి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అనుమానితుడు పవన్ కళ్యాణ్ అభిమాని అయితే అతన్ని వైఎస్ఆర్సీపీకి అంటగట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ రెవెన్యూ పరిధిలోని అప్పా చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. మొత్తం 35 ఎకరాల్లో ఉన్న అప్పా చెరువులో దాదాపు సగం వరకు కబ్జా అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అప్పా చెరువులోని ఎఫ్టీఎల్లో 13 గౌడాన్లను గుర్తించిన అధికారులు కూల్చేస్తున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో సుమారు 25 పబ్బుల్లో గత అర్ధరాత్రి టిజినాబ్ ఎక్సైజ్ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో 4 పబ్బుల్లో 6గురికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. పబ్బుల్లో అనుమానితులుగా ఉన్న 107 మందికి డ్రగ్ డిటెక్టివ్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. గత రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు తనిఖీలు కొనసాగాయి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హల్చల్ చేశారు. కార్యాలయంలో పనిచేసే సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల పద్ధతి మార్చుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సూచించారు. తిరుపతిలో మత్తు పదార్థాలకు తావు లేకుండా చేస్తామన్నారు. మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిసినా వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు తిరుపతి పోలీసు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ విఎస్టీ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న అరాచకాలు అరికట్టాలని నినాదాలు చేశారు. ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. పట్టణంలోని మున్సిపల్కు చెందిన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకు చెందిన కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని ఉన్నత శ్రేణి ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ విజ్వాన్ బాషా ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులను డాక్టర్లు అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ థియేటర్లో ఉన్నటువంటి గదులను పరిశీలించారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో బైక్ దొంగ హల్చల్ చేశాడు. కామేశ్వరరావు కాలనీలో ఇంటి ముందు పార్క్ చేసిన యూనికాన్ బైక్ ను దొంగ ఎత్తుకెళ్లాడు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సరూర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బైక్ చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. హైదరాబాద్ బంజారాహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. కమర్షియల్ పార్కింగ్ లోని కారు ఆటోను ఢీకొట్టిన కారు పల్టీలు కొట్టింది. మితిమీరిన వేగంతో వచ్చి వాహనాలను ఢీకొట్టినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక కారులో ఉన్న డ్రైవర్ కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశంలో మహిళలపై నేరాలు తీవ్ర ఆందోళనకరమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మహిళలు చిన్నారులపై జరిగే దాడులపై వేగంగా విచారణ పూర్తి చేసి శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జిల్లా న్యాయ వ్యవస్థలపై జరిగిన జాతీయ సదస్సులో మాట్లాడారు ప్రధాని మోదీ. సత్వర న్యాయం మహిళల్లో భద్రతపై భరోసా పెంచుతుందన్నారు. కోల్కతా హత్యాచార ఘటన నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేదార్నాథ్లో MI-17 సైనిక హెలికాప్టర్ నుంచి ప్రైవేటు చాపర్ జారిపడింది. దెబ్బతిన్న హెలికాప్టర్ను తరలించేందుకు ఆర్మీ MI-17 చాపర్ను తెప్పించారు అధికారులు. దీనికి ప్రత్యేకమైన కేబుల్స్తో క్రెస్టల్ హెలికాప్టర్ను ఎయిర్లిఫ్ట్ చేశారు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత కేదార్నాథ్ గచౌరు మధ్య MI-17 హెలికాప్టర్కు అమర్చిన తీగలు తెగిపోయాయి. కొన్ని వేల అడుగుల ఎత్తు నుంచి క్రెస్టల్ హెలికాప్టర్ కొండపై పడిపోయింది.
ప్రధాని మోదీ సెప్టెంబర్ మొదటి వారంలో సింగపూర్, బ్రూనై దేశాల్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 3-4 తేదీల్లో ప్రధాని బ్రూనైలో పర్యటిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇక సెప్టెంబర్ 4-5 తేదీల్లో సింగపూర్ను సందర్శించనున్నారు. యుక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఈశాన్య యుక్రెయిన్లోని ఖర్కివ్ నగరంపై పుతిన్ సేనలు తాజాగా గ్లైడ్ బాంబులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో 6 మృతి చెందినట్టు యుక్రెయిన్ ధృవీకరించింది. మరో 47 మంది గాయపడ్డారు. బాంబు పేలుడు తీవ్రతకు 12 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి.